ఉద్యానంలో అన్ని రకాల కూరగాయలను ఒక క్రమ పద్ధతిలో ఏడాదంతా సాగు చేసుకోవచ్చు. దీంతో రైతుకి నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది. మిశ్రమ పంటలను సాగు చేస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం మహిళా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు సుహాసిని నేలను నమ్ముకుని ప్రకృతి వ్యవసాయంలో పంటలను సాగు చేస్తోంది. అందులో నిరంతర ఆదాయం లభించే ఏటీఎం పద్ధతిలో ఉద్యానవన పంటలను పండిస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఏటీఎం వ్యవసాయ పద్ధతిలో ఒకేసారి కాకుండా వారానికి ఒక పంట చేతికి అందటంతో తమ పంటల ఉత్పత్తులను అమ్ముకునేందుకు సమయం దొరుకుతోందని అంటున్నారు. మొదట పంట వేసిన 30 రోజుల్లో ఆకుకూరలు కోతకు రాగా మరో 40 రోజులకు దుంప జాతులు చేతికి అందుతున్నాయి. 45 రోజుల్లో పందిరి జాతి కూరగాయలు, 60 రోజుల్లో మిరప పంట చేతికొస్తోంది. 90 రోజుల్లో క్యారెట్, బీట్రూట్ల ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఇలా పంటకు మధ్య వారం రోజులు తేడా ఉండటంతో తమకు పని భారం కూడా తగ్గుతూ పంటల కోత మరింత సులువవుతుందని చెప్తున్నారు. ఈ ఏటీఎం పద్ధతిలో సాగు చేస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను ప్రకృతి వ్యవసాయం రావడానికి గల కారణం ఏమిటంటే, మేము గత 10 సంవత్సరాలుగా మేము కెమికల్ ఫార్మింగే చేసేవాళ్ళం. దానివల్ల మా ఖర్చు కూడా ఎక్కువయ్యేది, ఆదాయం కూడా తగ్గేది. అలాగే సాయిల్ కూడా చాలా డిగ్రేషన్ అయితే అయిపోయింది. తర్వాత కెమికల్ వాడి ఆ ఫుడ్ తినేసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చేవి. 2017లో మా ఊరికి సిఎస్ఈఆర్పీలు రావడం జరిగింది. అలా వచ్చి ప్రకృతి వ్యవసాయం కోసం వాళ్ళు అందరికీ చాలా మోటివేషన్ చేశారు. అందులో నేను వాళ్ళు చెప్పింది విని నాకు చాలా చెయ్యాలి అనిపించింది. నేను 2018లో న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడేమో నేను పూర్తిగా ఎకరాలో ప్యాడీలో న్యాచురల్ ఫార్మింగ్, అలాగే 20 సెంట్ల ఏటీఎం అనేది కూడా నేను చేస్తున్నాను. మేము ఇంతకు ముందు అయితే కిచెన్ గార్డెన్స్ ఇలాంటివి వేసుకొని దాంట్లో కూడా కెమికల్ ఇవి వేసుకొని చేసేవాళ్ళం. దానివల్ల కూడా మాకు అంత పెద్ద దీనికి ఏం కాలేదు. మాకు హెల్త్ పరంగా కూడా కెమికల్ అనేది వేస్తే ఏదైనా ఒక వంగలో చూసుకుంటే ఒక పెస్ట్ వచ్చిందని మనం కెమికల్ కొడతాం. ఆ కెమికల్ కొట్టిన దానికి అది చనిపోతుంది. అలాగే దాన్ని తిన్న మనకు కూడా బోల్డ్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వచ్చాయి. RYSSలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఏటీఎం మోడల్ అనేది చెప్పడంతో నేను దాన్ని చేయడానికి నేనైతే రెడీ అయ్యాను. అప్పుడు నేను ఏటీఎం మోడల్ అనేది 20 సెంట్లలో ఏటీఎం వేయడానికి అనేది నేను ప్లాన్ చేసుకున్నాను. ఏటీఎం అంటే మనం పండించే పంటల నుండి అన్ని వేళల ఆదాయాన్ని తీసుకోవడం అండి. ఇప్పుడు ఏటీఎం వేసే విధానం ఏ విధంగా వేస్తారో నేను చెప్తాను. ఫస్ట్ 20 సెంట్లు స్థలం అనేది నేను ఎంచుకున్న తర్వాత దాన్ని తేలికపాటి దుక్కులు చేసుకున్న తర్వాత 4 అడుగుల బెడ్, అది కూడా రైజ్డ్ బెడ్ తీసుకున్నాము. 1 అడుగు కాలువ తీసుకున్నాము. 20 సెంట్లలోన నాకు మొత్తము 21 బెడ్స్ అయితే రావడం జరిగింది. ఆ బెడ్స్ ఎందుకు తీసుకోవాలి అంటే 4 అడుగుల బెడ్ తీసుకోవడం వల్ల మనం వేసే పంటలు హార్వెస్ట్ చేయడానికి, అలాగే రిలే సోయింగ్ చేయడానికి అది చాలా అనువుగా ఉంటుంది అలా బెడ్ తీసుకోవడం వల్ల. అలాగే 1 అడుగు కాలువ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే, మనం వాటరు కాలువలలో ఇచ్చుకుంటే నెమ్మదిగా ఆ బెడ్ అనేది ఆ వాటర్ని పీల్చుకోవడం వల్ల ఎక్కువ రోజులు తేమ శాతం అనేది ఉంటుంది. అలాగే మనం స్ప్రెడ్ అంటే ఇరిగేషన్ అనేది, నీరు అనేది అలాగా బెడ్ కాకుండా కాలువలో కాకుండా మనం డైరెక్ట్గా ఇచ్చినట్టుగైతే వాటర్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. అలాగే ఇవ్వడం వల్ల సాయిల్ ఎరోషన్ అని కూడా జరుగుతుంది. దానివల్ల 4 ఫీట్ 4 అడుగుల బెడ్, 1 అడుగు కాలువ ఇచ్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అలా ఇవ్వడం ఫస్ట్ జరిగింది. మొక్కలు అలాగే విత్తనాలు మనం 4 ఫీట్ అడుగుల బెడ్లోని వంగ, మిరప, టమాటో, బీట్రూట్, క్యారెట్ అండ్ ముల్లంగి అనేది మెయిన్ క్రాప్గా ఎంచుకున్నాము. మొత్తం 6 క్రాప్స్, మెయిన్ క్రాప్ 7 క్రాప్స్.
మెయిన్ క్రాప్గా ఎంచుకున్నాము. ఫస్ట్ ఒక బెడ్ చివర్లో వంగ, మిర్చి, టమాటో ప్రతి 2 అడుగులకి వంగ, మిర్చి, టమాటో పెట్టుకుంటే వంగకి 6 అడుగులు వస్తుంది, మిరపకి 6 అడుగులు వస్తుంది, టమాటోకి 6 అడుగులు వస్తుంది. ఆ విధంగా వేసుకోవడం వల్ల వంగ వేసుకోవడం వల్ల వంగ అనేది కెనోపీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వంగ తర్వాత మిర్చి అనేది స్ట్రైట్గా వెళ్తుంది కాబట్టి దాని పక్కన మిర్చి పెట్టుకుంటాము. అలాగే టమాటో కూడా కొంచెం బుష్గా ఉంటుంది కాబట్టి అలాగా ఆ ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టుకోవాలి. ఏటీఎంలో నీటి యాజమాన్య పద్ధతులు ఏంటంటే మనం కెమికల్ రైతు చూసుకుంటే యాక్ పంట వేస్తారు. ఆ యాక్ పంట వేయడం వల్ల వాటర్ అనేది డైరెక్ట్గా విడిచిపెడతారు, పొలంలోకి డైరెక్ట్గా విడిచిపెట్టడం వల్ల అంత కూడా సమానంగా అయితే తడవదు. అదేవిధంగా మన న్యాచురల్ ఫార్మింగ్లో ఏటీఎం మోడల్లో చూసుకుంటే మనం 4 ఫీట్ బెడ్ 1 ఫీట్ కెనాల్ ఇచ్చాం కాబట్టి మనము ప్రతి కెనాల్కి వాటర్ పెడతాము. ఆ కెనాల్కి వాటర్ పెట్టడం వల్ల ఇటు 2 అడుగులు, ఆ కెనాల్ నుండి 2 అడుగులు అలా వాటర్ ఇవ్వడం వల్ల ఆ బెడ్ మొత్తము సమాంతరంగా నీటిని పీల్చుకుంటుంది. దానివల్ల మనకి సాయిల్ ఎరోషన్ అనేది జరగదు. అలాగే మనం ఆ నీటిని కూడా చాలా ఆదా చేయవచ్చు. అలాగే కెమికల్ ఫార్మింగ్లో చూసుకుంటే వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటాయి. అంటే దానికి అంటూ ఒక ఇది ఉండదు కాబట్టి చాలా ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. అలాగా స్ప్రెడ్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల వాటర్ కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏటీఎం మోడల్ ఆదాయం వచ్చేసరికి కెమికల్ ఫార్మర్తో మనం పోల్చుకుంటే కెమికల్ ఫార్మర్ అనేవాళ్ళు వంగ వేస్తే పూర్తి వంగ వేస్తారు, మిర్చి వేస్తే పూర్తిగా మిర్చి వేస్తారు. అలా కాకుండా మన ఏటీఎం మోడల్లో బయోడైవర్సిటీ క్రాప్స్ 22 రకాలు, మెయిన్ క్రాప్స్ 7 రకాలు వేసుకుంటే మనకు ఫస్ట్ ఏటీఎం స్టార్టింగ్ మనకు ఆకుకూరల నుండి మనకు ఆదాయం వస్తుంది. 40 రోజుల్లో మనకు ఆకుకూరల నుండి ఆదాయం వస్తుంది. అలాగే కూరగాయల్లో కూడా 50 నుండి 60 రోజుల నుండి మనకి కూరగాయల నుండి అనేది ఆదాయం వస్తుంది. మనకి ఒక పంట మనకి అక్కడ ప్రాబ్లం వచ్చినా ఇంకో పంట నుండి మనకి ఆదాయం అనేది ప్రతి పంట నుండి మనకు వస్తుంది. అదే కెమికల్ ఫార్మర్ అంటే ఇప్పుడు వంగ వేసారండి, వంగ వేస్తే దానికి ఎక్కువ పెస్ట్ వస్తుంది. ఆ పెస్ట్ వల్ల అతను చాలా కెమికల్ కొట్టాలి, దాంతోపాటు అతని ఖర్చు కూడా ఎక్కువ అవుద్ది. అదే మనం బయోడైవర్సిటీ క్రాప్స్ ఉండడం వల్ల మనకి ఎటువంటి పెస్ట్ కూడా రాదు. పంట పొలాల్లో కమ్మతాళ్ల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు సాగు చేయాలన్న లక్ష్యంతో రైతులు ముందుకు సాగుతున్నారు. అదే రీతిలో విభిన్న రకాల పంటలను ప్రణాళికతో నాటుకుంటూ మొక్కలకి కావలసిన పోషకాలను అందిస్తున్నామని రైతు అంటున్నారు. దీని ద్వారా బయోడైవర్సిటీ కాపాడుకోవచ్చని మహిళా రైతు సుహాసిని అంటుంది. బయోడైవర్సిటీ క్రాప్స్ ఉండడం వల్ల నేలలోన కూడా సూక్ష్మ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల కూడా మన పంటల దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు మంచి ఆదాయం వస్తుంది. మనం ఏటీఎం మోడల్ వేసుకుంటే 365 రోజులు కూడా మనం ఆదాయాన్ని తీసుకోవచ్చు. అలాగే కూరగాయలను కూడా నేను హార్వెస్ట్ చేసి మా గ్రామంలోనే మార్కెటింగ్ అనేది చేస్తాను. మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకుంటారు. నాకు మంత్కి 10,000 నుండి 12,000 వరకు ఆదాయం అనేది నాకు నిరంతరం వస్తుంది. ప్రతిరోజు మాకు ఆదాయం ఉంటుంది. ప్రతిరోజు మేము హార్వెస్టింగ్ అనేది చేస్తాము. అలాగే హార్వెస్ట్ చేయడమే కాకుండా పంట కోతకు వచ్చిందంటే మేము వెంటనే ఆ పక్కన ఇంకో విత్తనం అనేది రిలీజ్ చేసుకుంటాము. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పంట హార్వెస్ట్ అయిన వెంటనే ఆ పంట అనేది ఆ స్టేజ్ అనేది అది కూడా వెంటనే హార్వెస్ట్ దశకి రావడం, ఇలా చేస్తుంటే మాకు 365 రోజులు కూడా మేము ఆదాయం అనేది తీసుకుంటున్నాము. అలాగే మేము పండించే పంటలు గ్రామంలో మార్కెటింగ్ చేయడం వల్ల వాళ్ళ నుండి వచ్చే ఇదేంటంటే ఫీడ్బ్యాక్ ఏంటంటే కూరగాయలు కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయి, అలాగే కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. కెమికల్ ఫార్మింగ్తో పోల్చుకుంటే కూరగాయలు టేస్ట్గా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అని కూడా వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అలాగే
వాళ్ళకంటే వీళ్ళు కూడా 5-10 రూపాయలు నేను కేజీ దగ్గర ముందంతా అయితే నేను వాళ్ళతో పాటు ఈక్వల్గా నేను మార్కెటింగ్ చేయడం అయింది ప్రైసెస్ పెట్టి. ఏటీఎం మోడల్లో పురుగులు తెగులు యాజమాన్యం ఏ విధంగా చేస్తామంటే, ఇప్పుడు ఏటీఎం మోడల్లో మనం బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకుంటాం కాబట్టి మనకి ఏ పురుగు వచ్చినా కూడా ఒకే పంట మీద అది ఆశించదు. పక్కన వేరే ఫ్యామిలీ వేరే జాతి మొక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని డామినేట్ చేసి ఆ పురుగు అనేది ఉద్రిక్తి అనేది తగ్గుతుంది. అలాగే ఏటీఎం మోడల్లో మనం ఎర్ర పంటగా బంతి పెట్టుకుంటాం కాబట్టి ఆ బంతిని అనేది పురుగుని అట్రాక్ట్ చేసి ప్రధాన పంట మీదకి పురుగులు అనేవి రాకుండా చూసుకుంటుంది. అదేవిధంగా మనం కెమికల్ ఫార్మర్తో పోల్చుకుంటే వాళ్ళు ఎటువంటి క్రాప్స్ కానీ ఎర్ర పంటలు కానీ సరిహద్దుల పంటలు కానీ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పెస్ట్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా అటాక్ చేస్తుంది. అందుకే ఎక్కువ బయోడైవర్సిటీ క్రాప్స్ అనేవి వేసుకుంటే ఎటువంటి పురుగులు తెగుళ్ళు అనేవి ఆశించవు. అలాగే నేను గమనించింది ఏమిటంటే, నేను ఏటీఎం మోడల్లో ఎటువంటి పురుగులు ఇప్పటి వరకు కూడాను నేను ఎటువంటి కషాయాలు కానీ ఏవి కూడా నా ఏటీఎం మోడల్లో అనేది నేను స్ప్రేయింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే బయోడైవర్సిటీ క్రాప్స్ ఉన్నాయి, 20 బయోడైవర్సిటీ క్రాప్స్ ఉండడం వల్ల ఎటువంటి పురుగులు తెగుళ్ళు అనేవి ఉండవు. 1:2 రేషియో అనేది పురుగులు ఉంటే అది సమపాలనలో ఉంటుంది, మనకి ఎటువంటి హాని కూడా అటు నుండి జరగదు. ఈ విధంగా మనం బయోడైవర్సిటీ క్రాప్ ఉండడం వల్ల మనం పెస్ట్ని అనేది రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఏటీఎం మోడల్లోని వంగ, మిరప, టమాటీ నారుని నేను ఓన్గా నేను నారుని వేసుకుంటాను. నారుని వేసుకొని నారు తీసుకుంటాను. నాటే ముందైతే నేను ముందుగానే ఘనజీవామృతం అనేది నేను ప్రిపేర్ చేసుకుంటాను. నాటే ముందైతే ఒకరోజు ముందు బీజామృతం అనేది నేను తయారు చేసుకుంటాను. తయారు చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత వంగ, మిరప, టమాటోకి నారు శుద్ధి అనేది చేసుకుంటాను. నారు శుద్ధి చేసుకోవడం వల్ల భూమి నుండి వచ్చినటువంటి ఎటువంటి తెగుళ్ళు అనేవి ఆశించకుండా ఉంటాయి. అలాగే గుంతలు తీసుకునేటప్పుడు ప్రతి గుంతలో కూడా పిడికెడు ఘనజీవామృతం వేసుకొని మొక్కల్ని నాటుకోవాలి. ఇలా నాటుకోవడం వల్ల కూడా మొక్కలు చాలా ఏపుగా పెరుగుతున్నాయి. ఘనజీవామృతం వేయడం వల్ల ఏంటంటే భూమిలో ఉండే సూక్ష్మజీవులకి అది ఒక సిగ్నల్స్ ఇవ్వడం వల్ల అవి అవి నిద్రావస్థలో ఉంటాయి. వేయడం వల్ల అవి యాక్టివేట్ అవుతాయి. ఘనజీవామృతం వేసి మొక్క పెట్టి వాటర్ వేయడం వల్ల ఆ తడికి ఆ ఘనజీవామృతంకి ఆ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల ఆ సూక్ష్మజీవులు అనేవి యాక్టివేట్ అయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలను అనేవి అందిస్తాయి. ఈ విధంగా కూడా నా ఏటీఎం మోడల్లో బీజామృతం నారు శుద్ధి చేసుకొని ఘనజీవామృతం వేసుకొని నేను మొక్కలు నాటుకోవడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం. అలాగే మల్చింగ్ అనేది కూడా మనం 365 రోజులు కూడా మనం పంటలు వేసి ఉండడం వల్ల మల్చింగ్ అయితే లైవ్ మల్చ్ అది. అలాగే డెడ్ మల్చ్ అనేవి మనం పంట అవశేషాలు ఉంటాయి, మిగిలిన పంట అవశేషాలతో మనం మల్చ్ చేసుకోవడం వల్ల వాటర్ హోల్డ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, వాటర్ని పట్టి ఉంచడం వల్ల మనకి నీటి తడులు అనేవి తగ్గుతాయి. అలాగే మట్టి అనేది తేమగా ఉంటుంది. అలా ఉండడం వల్ల కూడా నీరు ఎక్కువ సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నేను నా ఏటీఎం మోడల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం తయారు చేసుకొని నేను స్ప్రేయింగ్ ఇస్తాను. ద్రవజీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, మనము ఆవు పేడ, ఆవు మూత్రము, చలగపిండి, బెల్లము, పిడికెడుగు పుట్టమట్టి, నెక్స్ట్ మేమైతే జీవామృతం ఫిట్ కట్టుకున్నాము. అందులో అయితే మనం వేరువేరుగా చలపిండి వేరేగా, బెల్లం వేరేగా, ఆవు పేడ వేరుగా, మూత్రం వేరేగా, ఇవన్నీ దాంట్లో ఎటువంటి చెత్త లేకుండా అవన్నీ క్లీన్ చేసి మెత్తగా మనం పిండి ఎలా పిసుక్కుంటామో అలా మెత్తగా పిసుక్కొని మనం జీవామృతం ఫిట్లోనే ఇవన్నీ కలుపుకొని ఒక 7 రోజులు
సవ్య దిశలో తిప్పాలి. తిప్పిన తర్వాత 7 రోజులకి అనేది అది బాగా తయారవుతుంది. తయారవడం వల్ల తయారు చేసుకున్న తర్వాత మనం స్ప్రేయింగ్స్ ఇచ్చుకోవాలి. ఏ విధంగా ఇచ్చుకోవాలంటే మనము ఆ మొక్క తడిచి కిందకి పడేలాగా స్ప్రేయింగ్ ఇవ్వాలి. ప్రతి మొక్కకు కూడా ఆ మొక్క మొత్తం తడిచి కిందకి పడాలి ఆ జీవామృతం. ఆ విధంగా ఇచ్చుకోవడం వల్ల మనం భూమిలో ఉండే సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెంది మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడం వల్ల మొక్క చాలా ఏపుగా పెరిగి దాని నుండి మనకి మంచి ఆదాయం అనేది వస్తుంది. ఏటీఎం పద్ధతిలో మిశ్రమ పంటలను సాగు చేసుకుంటున్న క్రమంలో ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది? వాటి నివారణ మార్గాలతో పాటు కోత సమయం, మార్కెటింగ్ విధానంలో పాటిస్తున్న రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఎకరాలో ఏ గ్రేడ్ మోడల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఏ గ్రేడ్లో మొదటగా పిఎండిఎస్ అనేది మేము వేసుకుంటాము. పిఎండిఎస్ అంటే ప్రీమాన్ డ్రై సోయింగ్. ఇది తొలకరి వర్షాలు రాక మునిపే మేము వేసుకుంటాము. అందులో ఏమి వేసుకుంటామంటే 30 రకాల విత్తనాలు, 10 రకాల జాతులు, 25 కేజీలు అనేది ఎకరానికి మేము వేసుకోవడం జరిగింది. అలా వేసుకున్న నేనైతే 4వ నెల 18లో వేసుకున్నాను. అప్పుడైతే మంచి ఎండల్లో నేను వేసుకున్నాను. అప్పుడు ఎటువంటి వర్షాలు ఏమీ లేవు. నేను నేను వాటర్ పెట్టి కొంచెం సాయిల్ని డిస్టర్బ్ చేసి నేను విత్తనాలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొలకలు వచ్చాయి. అప్పుడు కూడా చాలా ఎక్కువ ఎండలు ఉండడం వల్ల ఒక నీటి తడి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఎటువంటి నీటి తడులు అనేది కూడా నేను ఇవ్వలేదు. పిఎండిఎస్ అనేది నేను వేసుకున్న ప్రతి విత్తనం కూడా నాకు మొలక రావడం నేనైతే గమనించాను. నేను 1:1లో నేను అంటే అబ్జర్వేషన్ చేశానండి. 1:1లో అయితే నాకు 143 మొక్కలు రావడం జరిగింది. 143 మొక్కలు 9 జాతులు రావడం జరిగింది. ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే నా ఫీల్డ్ అండి పిఎండిఎస్ ఫీల్డ్. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే సాయిల్ అనేది మొత్తం కవర్ క్రాఫ్ట్తో ఉంటుంది. అలాగే సూర్యరశ్మి నేరుగా భూమికి తాగదండి. నెక్స్ట్ వాటర్ హోల్డ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సూక్ష్మ వాతావరణం అనేది పెరుగుతుంది. సూక్ష్మ వాతావరణం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే సాయిల్లో ఎర్త్వార్మ్స్ అనేవి ఇంక్రీజ్ అంటే ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అలాగే ఇవి పిఎండిఎస్ వేసుకోవడం వల్ల ఆవులకి పచ్చి మేతగా ఉపయోగపడుతుంది. అలాగా నాకు 2 ఆవులు ఉన్నాయండి. వీటి నుండి కట్ చేసుకొని నేను ఆవులకు వేయడం వల్ల ఆవు పాల్లో వెన్న శాతం అవి కూడా నాకు బెనిఫిట్ అండి. నెక్స్ట్ నేను వీటి నుండి ఆకుకూరలను కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీని నుండి పెసర కూడా నేను హార్వెస్ట్ చేయడం జరిగింది. నా ఏ గ్రేడ్లో పిఎండిఎస్ ఫీల్డ్ని ఆర్టీఓస్ హ్యామ్ సుందర్ సారు, ప్రకాష్ సారు, మెంటర్స్, ఫార్మర్ సైంటిస్టులు, క్యాడర్స్ కూడా మొన్న విజిట్ చేయడం జరిగింది. అలా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ సాయిల్ పారామీటర్స్ అండ్ ప్లాంట్ పారామీటర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సాయిల్ పారామీటర్స్లో సాయిల్ పిహెచ్, మాయిశ్చర్, టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ అనేది తీసుకోవడం జరిగింది. కెమికల్కి అండ్ నా ఫీల్డ్కి న్యాచురల్ ఫార్మింగ్కి కెమికల్ ఫీల్డ్కి కంపారిజేషన్ చేయడం జరిగింది. సాయిల్ పిహెచ్ అనేది నా పిఎండిఎస్ సాయిల్లో 6.5 వచ్చింది. ఆల్ సాయిల్లో 5.4 వచ్చింది. అలాగే టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి నాది 28.5 వచ్చింది. టెంపరేచర్ 34.5 వచ్చింది. ఇప్పుడు నా పిఎండిఎస్ సాయిల్లో నేను 4వ నెల వేశాను. అంత ఎండల్లో కూడా మేము కంపారిజేషన్ చేసేటప్పుడు సాయిల్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్లోకి వెళ్ళేసరికి అక్కడ వానపాములను తీస్తే వానపాములనే మట్టితో పాటు వానపాములను వచ్చాయి. అలాగే కెమికల్ ఫీల్డ్కి వెళితే అక్కడ వాళ్ళు బీడుగా ఓన్లీ ఖరీఫ్లో మాత్రమే వాళ్ళు పండిస్తారు. మిగతా సీజన్లో వాళ్ళు ఖాళీగా విడిచిపెట్టడం వల్ల అక్కడ ఎటువంటి వానపాములు కానీ ఏమి కానీ లేకుండా అలా ఉండి ఆ వేడికి భూమిలో ఉండే కార్బన్ కూడా ఎవాపరేట్ అయిపోయింది.
ఆ సాయిల్ అనేవి బీడు భూములుగా ఉన్నాయి. నా సాయిల్లో అయితే అలా ఎర్త్ వార్మ్స్ రావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే నేను పిఎండిఎస్ అనేది 4వ నెలలో వేసుకున్నాను. ఇంత ఎండల్లో కూడా నేను ఆ ఎర్త్ వార్మ్స్ రావడం అంటే నా భూమిలో ఈ 365 రోజులు పంటలు వేయడం వల్ల సూక్ష్మ వాతావరణం అనేది నా పిఎండిఎస్ సాయిల్లో ఉంది. అలాగే కెమికల్ సాయిల్లో ఆ విధంగా లేదు. అందుకే 365 రోజులు కూడా నేలను పంటలతో కప్పి ఉంచాలి. అలా ఉండడం వల్ల మన సాయిల్ అనేది చాలా మృదువుగా తయారయ్యి మన పంటకు కావలసిన పోషకాలను, కార్బన్ని మన సాయిల్లో మనము పెంచవచ్చు. అందుకే మనం కూడా 365 రోజులు కూడా పంటలు వేసుకోవాలి. తిక్కోలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించేలా వ్యవసాయ అధికారులు కృషి చేస్తున్నారని స్థానిక రైతులు అంటున్నారు. ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన ఈ పంటలను ప్రత్యేక సంతల ద్వారా రైతులు అమ్ముకోగలుగుతున్నారని చెబుతూ ఉన్నారు. మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయము అనేది గత 5-6 సంవత్సరాల నుండి ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఏదైతే ప్రారంభించారో, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించేటప్పుడు దాని ఆదరణ అనేది తక్కువగా ఉండేది. కానీ దాని గురించి తెలుసుకున్న తర్వాత రైతులు కొద్ది కొద్దిగా ఎందుకంటే మంచి అనేది అందరికీ అంత వేరంగా అందదు, చెడు అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది. అంటే యూరియా డిఏపి అనేది చాలా స్పీడ్గా వెళ్ళినప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రజలు అనేది కష్టపడాలి. ఆ కష్టపడడానికి ప్రజలు ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక ప్రకృతి వ్యవసాయం అనేది చాలా స్లోగా ముందుకెళ్ళింది. ఈ 5 సంవత్సరాల్లో మా గ్రామంలో కనీసం ఒక 60 మంది రైతుల వరకు పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కుటుంబం వరకు, అంటే ఊరందరి కోసం అని కాకపోయినా వాళ్ళ కుటుంబ ఆరోగ్యం నిమిత్తము వాళ్ళ కావలసినటువంటి కూరగాయలు అవనివ్వండి, ఆహార ధాన్యాలు అవ్వండి, ఇవన్నీ కూడాను వాళ్ళు పండించుకొని ఆరోగ్యంగా ఉండడం అనేది చూసి మిగతా ఉన్నటువంటి రైతులు కూడా చాలామంది ముందుకు వచ్చి మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి ఆదరణ అనేది చాలా పెరిగింది. ఈ ఉద్దానం ఏరియాలో అందరికీ తెలిసిందే, కిడ్నీ సమస్యలతో కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి అనేక ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడాను ఆల్రెడీ వాళ్ళ బాడీ మొత్తం కూడా కాలుష్యం అయిపోయింది. వాళ్ళకి వీళ్ళు ప్రతి సోమవారం నాడు స్టాల్స్ ఏర్పాటు చేసి వీళ్ళ దగ్గర పండినటువంటి కూరగాయలని తీసుకెళ్ళి అక్కడ అమ్మడం అనేది గత 2 సంవత్సరాల నుండి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అయితే ఈ జరుగుతున్నటువంటి ఈ పద్ధతుల్లో అక్కడ పండించినటువంటి పంటల్ని వాళ్ళు కొనుగోలు చేసి తినడం అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసిన ఆ పద్ధతిలో దానివలన ఏమైనా వాళ్ళకి ఉపయోగం ఉందా లేదా, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం అనేది ఏ రకంగా మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు తిన్న తర్వాత మేము ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళని అడిగితే ఈ కూరగాయల వల్ల మాకు చాలా బెటర్గా ఉంది, ఆరోగ్యాలు అనేవి పూర్తి స్థాయిలో బాగోకపోయినా ప్రస్తుతానికైతే మేము నిలకడగా ఉంటున్నాము, రుచికరంగా ఉన్నాయి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.